హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున పేరిట ప్రియమైనటువంటి బేతేలేమున బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి 8వ దినములోనికి కూడా ప్రవేశించడానికి దేవుడు కృప చేయించాడు. ఒక చిన్న మాట, ఈ ఉదయకాల సమయంలో మీ దైనందినటువంటి జీవితంలో దేవుని యొక్క సన్నిధితోనే, దేవుని యొక్క వాక్యంతోనే మీరందరూ కూడా మీ రోజును ప్రారంభిస్తున్నారని నమ్ముతున్నాను. మీ రోజును ముగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ ఛాలెంజ్లో మీరందరూ కూడా పాలుభాగస్తులైనారని నమ్ముతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. పాటిస్తున్నటువంటి వారిని బట్టి వందనాలు. ఇంకా పాటించినటువంటి వారు ఇంకా త్వరపడి మీ దిన ప్రారంభం, మీ దిన ముగింపు దేవునితో మాత్రమే ఉండాలని బ్రతిమలాడుతున్నాను, అర్థిస్తున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. రండి, కీర్తనల గ్రంథం సామ్స్ 15వ అధ్యాయం మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండగలిగినటువంటి వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలిగినటువంటి వాడెవడు? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, పొరుగు వారి మీద నిందమోపుడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకీయుడు, నిరపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యెహోవా గృహములో ఉండగలిగినటువంటి వాడెవడు? ఆయన పరిశుద్ధమైనటువంటి పర్వతాన్ని ఎవరెక్కగలరు? దేవుని మందిరములు ఎవరుంటారు? దేవుని యొక్క సింహాసనాన్ని మీద, దేవుని కొండ మీద ఎవరెక్కగలుగుతారంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు. దోస్ హూ బిహేవ్ రైచియస్నెస్, యథార్థత, నీతి, యథార్థత కలిగినటువంటి వారు మాత్రమే దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉంటారనమాట. వాళ్ళు నిజాన్ని మాట్లాడతారు. ఉదయకాల సమయంలో ప్రేమతో మనవి చేస్తున్నాను, యథార్థత కలిగినటువంటి భక్తి జీవితంలో ధైర్యం ఉంటుంది, భయం ఉండదు, ఎటువంటి భీతి ఉండదు. ధైర్యంగా మాట్లాడతారు, ధైర్యంగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని చెప్తారు, యథార్థంగా పలుకుతారు, యథార్థత కలిగి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని అసహ్యించుకుంటాడు కాదు వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్ని అసహ్యించుకుంటారు. యథార్థత లేనటువంటి విషయాలు, యథార్థత లేనటువంటి పరిస్థితులు, వాటిని అసహ్యించుకుంటారు. వాటిని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయరు. వీరు నీతిమంతులు కనుక, వీరు దేవుని మందిరములో ఉండేటువంటి వారు కనుక దేవునికి అసహ్యమైనటువంటి వాటిని వీరు అసహ్యంగా ఎంచుకుంటారు. నీవు, నేను, మనమందరం కూడా ఆ కోవలో ఉండాలని నా ప్రార్థన. వాడు నీతిని అసహ్యించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారిని సన్మానం చేస్తారంట. ఆమేన్, దట్స్ ఎ గ్రేట్ వర్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే నివసిస్తూ ఉంటారో అటువంటి వారందరినీ కూడా సన్మానిస్తారంట. అటువంటి వారిని బట్టి హర్షిస్తారంట. అంటే కంపానియన్షిప్, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారితో ఉంటే అటువంటి వీరు కలిసి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు మాట అంటే మాటే, నీతిమంతులు మాట అంటే మాటే. 4వ వచనంలో ఈ మాట ఉన్నది, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టము కలిగిన మాట తప్పని వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి విశ్వాసి, నిజమైనటువంటి యవన బిడ్డ, యవన దేవుని బిడ్డ. దేవుని బిడ్డలుగా మనం పిలువబడటం కాదు, కానీ నిజముగా దేవుని వాక్యం మన జీవితంలో ఉందా లేదా అనేది మనం చూడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మాట విషయంలో కూడా తప్పిపోం. మాట విషయంలో కూడా ఎక్కడ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితులు ఉండవు. అతడు ఏం చేయాలంటే వడ్డీలకి ఇడు, వడ్డీ వ్యాపారం చేయడం, లంచము పుచ్చుకోవడం, వడ్డీలకి ఇవ్వడం, లంచాలు పుచ్చుకోవడం దేవుని బిడ్డలకు తగ్గదు. మేము యూత్ కదండి, మేమే ఇట్లా చేస్తారు చాలామంది. చదువుకునేటువంటి వాళ్ళు ఫోన్లు తాకట్టు పెట్టో, లేకపోతే ల్యాప్టాప్లు తాకట్టు పెట్టో, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. చైన్లు తాకట్టు పెట్టో. తప్పు 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 తప్పు. ఇది చాలా ప్రమాదం.
ఇది నీకు ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. దుర్వ్యాపారం, ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు అని ఇట్ ఈస్ నథింగ్ బట్ డబ్బులు వడ్డీకి ఇవ్వటం. దాని తర్వాత ఆన్లైన్లో వాట్ వి కాల్ బెట్టింగ్ ప్రమోట్ చేయటం, బెట్టింగ్ చేయడం దేవుని బిడ్డలకి ఇవి తగదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రేమతో నా 2 చేతులు చేర్చి మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలకి ఇవి ఉండకూడదు, ఇవి తప్పు అని చెప్తూ దేవుని మందిరంలో తగినటువంటి వాడుగా నీవు నేను మనమందరం ఉండాలని ప్రేమతో హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు దేవుని మందిరంలో ఉంటారు. నీతిని అనుసరించగలిగినటువంటి వారు దేవుని మందిరంలో ఉంటారు. యథార్థత మరియు నీతి మాటల్లో పరిశుద్ధత కలిగి దేవుడు మెచ్చుకునేటువంటి విధంగా నీవు నేను మనమందరం కూడా భక్తి చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ గొప్ప నామాన్ని బట్టి నీకే వందనాలు. ఉదయకాల సమయంలో మీరు చెప్పినటువంటి నీ మాటను బట్టి నీకే వందనాలు. నీ మందిరంలో తగిన రీతిగా మేము ఉండటానికి, నీతి యథార్థతను అనుసరించి నడుచుకోవటానికి, నీతి కాని దాన్ని అసహించుకోవటానికి, నైనా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని హత్తుకోవటానికి, నైనా డబ్బు విషయంలో ఎక్కడ కూడా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా వాక్యానుసారంగా ఉండే వారుగా మేము ఉండటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెన, నీ ఆశీర్వాదాలు నీ బిడ్డల జీవితాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ 8వ దినమందున నీ బిడ్డల జీవితంలో నీ గొప్ప కార్యాలు, నీ ఘనమైనటువంటి కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ నీ కృపను కోరుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ లవ్స్ యూ. సో డు ఐ.